గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల్లో ఈరోజు ప్రధానమైన వార్త టెట్ ఎంసెట్ వాయిదా పడ్డాయి. ఈ తనిఖీల విషయంలో ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు సహాయ నిరాకరణ చేస్తున్న ఇష్యూలో ప్రభుత్వానికి విద్యాసంస్థల మధ్య చర్చలు రాజీ కుదరకపోవడంతో వాళ్ళు బహిష్కరించారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా ఈ టెట్ ఎంసెట్తో సహా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సెంటర్స్ ఇవ్వమని చెప్పి బహిష్కరించారు. దాంతో ప్రభుత్వం నిన్న సడన్గా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే మే 20లోగా ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా నిర్వహిస్తాం, ఎవరు విద్యార్థులు తర్వాత తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే అటు మరోవైపు నిన్న సీఎం కేసీఆర్ ఈ ఇష్యూపై చాలా సీరియస్ అయ్యారు. తనిఖీలు వద్దని చెప్పి అంటారు, తనిఖీలు చేసి తీరుతాం, మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మీరు అడ్డుకుంటారని చెప్పి నిన్న సీఎం చాలా సీరియస్గా ఇష్యూపై మాట్లాడారు. గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజీలోనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని టెట్ ఎంసెట్ నిర్వహించాలని చెప్పి విద్యాశాఖ మంత్రికి సీఎం ఆదేశించారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఈరోజు. ఆ తర్వాత మరో వార్త చూసినట్టయితే ఈరోజు కరువుపై సీఎం కేసీఆర్ అన్ని జిల్లా కలెక్టర్లతో రివ్యూ నిర్వహించబోతున్నారు. వడదెబ్బ మృతులకు కూడా పరిహారం పెంచాలనుకుంటున్నారు. కరువు నివారణ చర్యలు, కరువుకు సహాయక చర్యలు, తర్వాత ఇంకేమైనా పెంచాల్సిన అవసరం ఉందా అంశంపైన కూడా సీఎం ఈరోజు సుదీర్ఘంగా ఇష్యూపై రివ్యూ చేయబోతున్నారు. ఇది ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, తర్వాత మంత్రి జూపల్లి, ఇంకో లక్ష్మారెడ్డి వీరందరూ కూడా నిన్న కర్ణాటకలో ఈ ఆర్డీఎస్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్తో భేటీ అయ్యారు. వాళ్ళు తాగునీటికి నారాయణపూర్ నుంచి ఒక 3 టీఎంసీలు నీళ్ళు ఇవ్వమని అడిగారు. తర్వాత 50 రోజుల్లో ఈ ఆర్డీఎస్ పనులు పూర్తి చేయాలని చెప్పి, అంటే ఆల్రెడీ దానికి ఆర్డీఎస్ ఎత్తుకు సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా మాట్లాడారు. అక్కడ కర్ణాటక సీఎంతో మాట్లాడి చెప్తామని చెప్పి కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ చెప్పారు. సానుకూలంగానే స్పందించారు నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు సి వీరయ్య గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వీరయ్య గారు, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మధ్య నడుస్తున్న ఇష్యూ వల్ల ఒక్కసారిగా టెట్ ఎంసెట్ లక్షల మంది రాస్తున్నటువంటి ఎంసెట్ కూడా వాయిదా పడింది. నిన్న సీఎం అయినా కూడా మేము విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సీఎం అంటున్నారు. వాళ్ళేమో మేమేమైనా దొంగల, మా దగ్గరికి మీరు పోలీసులని, ఏసీబీని, విజిలెన్స్ని పంపిస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? విజిలెన్స్ అంటే ఎందుకు భయం అవుతున్నది వాళ్లకు? విజిలెన్స్ అంటే భయపడుతున్నారంటేనే అనుమానించాల్సినటువంటి అవసరం. ఇప్పటిదాకా లేనోళ్ళకు కూడా ఇప్పుడు అనుమానం వాళ్లే కలిగిస్తున్నారు. వాళ్ళంతా అంత నిజాయితీగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే, అంత నిజాయితీగా విద్యార్థులకు నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తే, చట్టబద్ధంగానే వాళ్ళు కాలేజీలు నడిపితే, ఎవరు వచ్చి తనిఖీలు చేస్తే మాత్రం వాళ్ళు ఎందుకు భయపడాలి? అంటే ఇప్పటిదాకా తనిఖీలకు వస్తున్న విద్యాశాఖ వాళ్ళు అయితే మేము కొంచెం మేనేజ్ చేసుకోవడంలో ఆల్రెడీ పరిచయాలు ఏర్పడ్డాయి, అలవాటు పడ్డారు. ఇప్పుడు కొత్తోళ్ళు విజిలెన్స్ పేరు మీద వస్తే వాళ్ళను మేము ఎట్లా మేనేజ్ చేసుకోవాలో ఉన్నట్టుండి అనే భయం ఏమన్నా వెంటాడుతుందా? మనం చూస్తున్నాం ఇప్పుడు అనేక సందర్భాల్లో తనిఖీకి వస్తున్నారు అనగానే ఆ కాలేజీలోనే నిన్నటిదాకా చదివి పాస్ అయినోడిని, అరే 5,000 ఇస్తావు, 10,000 ఇస్తావు, ఒక్కరోజు నువ్వు ప్రొఫెసర్ రూపంలో వచ్చి నిలబడి అక్కడ అని చెప్పేసి తీసుకుపోయి టీచింగ్ స్టాఫ్ కూడా చూపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఈవెన్ మెడికల్ కాలేజీల్లో రోగులను అట్లా చూపిస్తున్నారు, లెక్చరర్లను అట్లా చూపిస్తున్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతోంది? అల్టిమేట్గా విద్యార్థులు నష్టపోతున్నారు. వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదివి ఈరోజు బయటకు వచ్చిన వాళ్ళు, లక్షలు ఖర్చు పెట్టి బయటకు వచ్చిన వాళ్ళు అంటే రాకుండా ఏం ఉపాధి దొరకనటువంటి పరిస్థితుల్లో పడ్డారు. నిన్నగాక మొన్న అసోచాం ప్రకటన మనం చూసినాం. అసోచాం చెప్పింది ఏంది? ప్రైవేటు ఎంబీఏల్లో కాలేజీల్లో చదువుకున్నటువంటి వాళ్లకు 10,000 రూపాయల జీతం కంటే తక్కువ కూడా చేరుతున్నారు. ఈరోజు 7% మించి ఉపాధి దొరకట్లేదు. ఏమైనా ఎంబీఏల్లో, గవర్నమెంట్ ఎంబీఏల్లో చదువుకున్న వాళ్ళకే దొరుకుతున్నాయని అసోచాం ప్రకటించింది. నిన్నగాక మొన్న 48 గంటలు కాలేదు. అంటే అర్థం ఏంటిది? వీళ్ళందరూ వ్యాపార ధోరణే తప్ప స్టాండర్డ్స్, విద్యార్థులు, వాళ్ళ జీవితాలు అనేటువంటిది వీళ్లకు పట్టిలేవు. అందుకని ప్రభుత్వం ఈరోజు విజిలెన్స్ వాళ్ళని పంపిస్తా, నేను తనిఖీలు చేస్తానంటే బెదిరించేదాకా వచ్చింది. చివరకు ప్రభుత్వం నిర్వహించే టెట్టు పరీక్షకు కూడా మేము సహకరించామనేటువంటి ధోరణి. నిన్నగా 10 రోజుల క్రితం కూడా మరో పరీక్ష కట్నే బెదిరించారు. ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యమంత్రి ఫర్మ్గా నిలబడ్డారు. అయితే నిజంగా నిలబడతారా? ఇప్పుడు అందరికి వచ్చే అనుమానం ఏంటంటే, నిజంగా ఫర్మ్గా నిలబడి నిజంగా ఈ వీళ్ళ ఒత్తిడికి లొంగకుండా ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించడానికి సిద్ధపడతారా? వాళ్ళు కాదంటే వాళ్ళని పక్కకు పెట్టైనా సరే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. మంచి నిర్ణయం. ఆ మాట మీద నిలబడాలి. కొంతమందికి ఇప్పటిదాకా
రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత వచ్చిన ఆరోపణల విషయంలో కానీ ఉన్న అనుమానాలు ఏమిటంటే ఇట్లాంటివన్నీ కొంచెం గట్టిగా స్క్రూ టైట్ చేసి బేరసారాలకు వచ్చేటట్టు చేసుకుంటారు అనేటువంటి ఒక అనుమానం జనానికి ఉంది. ఆ అనుమానానికి అవకాశం లేకుండా ఫర్మ్గా ముఖ్యమంత్రి నిలబడితే ఈ విద్యా ప్రమాణాల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలకు, వాళ్ళ దోపిడీకి, వాళ్ళ వ్యాపార ధోరణికి అదుపు లేకుండా పోతున్నది. విద్యార్థులు వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. రైట్. సంపత్ గారు, కాంగ్రెస్ పార్టీ విద్యా సంస్థల వాళ్ళకు ఒక రకంగా సపోర్ట్ కూడా చేసింది. మరి ఇప్పుడు ఎట్లా స్పందించబోతున్నారు, ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? బేసికలీ విద్యా సంస్థలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం అని కాదు, జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు స్ట్రెంగ్తెన్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనను ముందు తీసుకుపోతా ఉన్నాం. మీరు ఒకటి ఆలోచన చేయాలంటే, కాలేజీ యాజమాన్యాలు బెదిరించడము, బెదిరేది లేదని సీఎం అనడము, దాని వెనుక ఉన్నటువంటి పరిణామాలు ఏమిటి అనేది ఆలోచన చేయాలి. కాలేజీ యాజమాన్యాలకు టీఆర్ఎస్ పార్టీకి గత 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ 14 సంవత్సరాల్లో ఈరోజు ఉన్నటువంటి కాలేజీల్లో మ్యాక్సిమం కాలేజీలు కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే పర్మిషన్ వచ్చింటుంది, ఎన్ఓసి వచ్చింటుంది, ఏఐసిటీ ఇచ్చింటుంది, నామ్స్, గైడ్ లైన్స్ అవన్నీ పెట్టింది కూడా మేమే అయి ఉంటాము. లోపభూయిష్టంగా ఉండవచ్చు, కాదన్నము. దాన్ని పర్యవేక్షించి పరిశీలించి సరైన పద్ధతిలో ముందు తీసుకుపోవడానికి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయడంలో కూడా తప్పులేదు. మీరు ఆలోచన చేయండి, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థము ఈ మొత్తం విషయంలో. ప్రభుత్వ వైఖరికి, కాలేజీల యాజమాన్యాలకు మొత్తానికి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అడ్డుగోడగా ఉంది. 14 సంవత్సరాలు ఇదే ఇంజనీరింగ్ కాలేజీల పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఉనికికి, టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చింది ఏ వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, శ్రీ చైతన్యలు కావచ్చు, నారాయణలు కావచ్చు, వీళ్ళందరినీ అనేక రకాలుగా వాట్ మేబీ ఉద్యమం పేరు చెప్పిర్రా, బలవంతం పెట్టిర్రా, భయపెట్టిర్రా, బ్లాక్మెయిల్ చేసిరా, వాళ్ళతో ఉద్యమం 14 సంవత్సరాలు నడిచింది. అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అడుగులోనే ప్రభుత్వానికి మొదటిసారి మొట్టికాయలు వేసింది కోర్టు. ఈ ఫీజు రీయింబర్స్మెంటు, ఫాస్టు, వీటి మీదనే పడ్డది. అప్పుడే ఈ ప్రైవేటు యాజమాన్యాలతో మన పని అయిపోయింది కనుక వీటిని తొలగించుకోవాలి, లేకపోతే ఫిల్టర్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఒక రకంగా వీరయ్య గారు చెప్పినట్లు ఐ విల్ యాక్సెప్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను, క్వాలిటీ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ దీంట్లో నిగూఢమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. దాంతోపాటు ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్, ఫస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ చర్చకు వచ్చి కోర్టు ముట్టుకెళ్ళేసి అంతా అయిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎట్లయితే ఖబర్దారని ఏలు పెట్టి మెయిన్ హెడ్డింగ్లలో మాట్లాడినాడో, టీవీలలో అనర్గళంగా మాట్లాడుతున్నారో సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు కూడా సేమ్ ఆ రోజు కూడా పశువుల కొట్టాల్లో పెట్టారు, కొల్ల ఫామ్లలో పెట్టారు. ఎవరా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది? ఈ కాంగ్రెస్ దద్దమ్మలు ఇచ్చి గిట్లా చేసినారా? గిదా చదువుకునే స్టాండర్డ్ విద్యార్థులకు ఉండే వసతులు ఇవానా అని మాట్లాడి దాంట్లో వీళ్ళ 70% అట్లా ఉన్నాయి, 70% కట్ చేస్తామని చెప్పి 70 డేస్లోనే ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వంకు మధ్యలో చర్చలు జరిగి నానా రకాల ట్రాన్సాక్షన్లు జరిగి మళ్ళీ ₹1 కూడా లేదనకుండా 100 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది. ఇవ్వడం తప్పనడంలే మేము. మీరే ప్రభుత్వ పరంగా అంటున్నారు పశువుల కొట్టాలు కోళ్ళ ఫామ్లలో పెట్టి వీటికి ఇవ్వకూడదు, బోగస్ ఉంది, లెక్చరర్లు బోగస్ ఇవన్నీ అంటున్నారు. అంటిది మీరే ఎందుకు, మళ్ళీ డబ్బులు ఇస్తారు ఎందుకు? అంటే దాంట్లో సంథింగ్ రాంగ్, సంథింగ్ ఫిషీ. ఏం జరిగింది ఒకటి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు శాసనసభ సాక్షిగా సోదరుడు జీవన్ ఉన్నాడు, శాసనసభ సాక్షిగా అందరం మేము కూడా అడిగినాం. ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చేయమన్నారు. జీరో బ్యాలెన్స్, జీరో చేస్తాం. ఏంది ఫీజు రీయింబర్స్మెంట్లో ₹1 కూడా పెండింగ్ లేకుండా బకాయిలు మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు చేసే టైం వచ్చింది. వెయిటింగ్. ఎంత ఆతృత అంటే గొంతు మీద కత్తి లేకుంది కాలేజీ యాజమాన్యాలు. దాన్ని తగ్గించడానికో, దాన్ని మళ్ళా వాళ్ళను అండర్ కంట్రోల్లో పెట్టుకోవడానికో విజిలెన్స్ చేయడంలో తప్పులేదు. నా మీద కూడా విజిలెన్స్. కానీ పోలీసులను పెట్టి విద్యా సంస్థల్లో భయభ్రాంతులకు గురి చేసి రోజు పొద్దున్న లెగిస్తే అదే కాలేజీ ఆడపిల్లలకు రక్షణగా ఉన్నటువంటి ఆ 9 కానిస్టేబుళ్ళు ఎస్ఐతో పాటు వచ్చి ఏమరా కాయిదాలు ఏడున్నాయి, మీరు రిజిస్టర్లు ఏమన్నా ఏమనుకుంటారో తమాషాలు చేస్తున్నారా అని చెప్పి 2 టక్కేసుకున్న విజిలెన్స్ అధికారులతో పాటు 10 మంది కాకి డ్రెస్ వాళ్ళు వస్తే ఒక విద్యా వ్యవస్థలో, విద్యా ప్రమాణాల్లో, విద్యా నిలయాల్లో ఎటువంటి వాతావరణం ఉంటే అది మంచిది కాదు అని చెప్పి యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ
దానికి కారణం అది కాదు, వెనకాల ఉన్నటువంటి ఫీజు సరే, మీరు political గా ఇంకో point చెప్పారు. ఇట్స్ నాట్ 100% ఇట్స్ పొలిటికల్ అండి. రైట్, నేను కాదంటే నేను కూడా What does it mean politics? What do you mean by politics? మీరు ఒక్క నిమిషం ఉండండి. I'll close. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో చూడండి, వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి టెట్ కానీ ఎంసెట్ కానీ దానితో చెలగాట. అరే 2వ తారీఖు ఎంసెట్ అంటే ఏంటంటే నేను రాసిన ఎంసెట్, ఐ వాజ్ గాన్ త్రూ బై ఎంసెట్ అనేది జీవితాన్ని మార్చే ఒక ఇది. 2వ తారీఖు ఉంది, ఈరోజు 3 రోజుల గ్యాప్ ఉంది. ఈ 3 రోజులలో నీవు ఖబర్దార్ అని లక్షలాది మంది విద్యార్థులు ఆటలాడుకుంటారా, సామరస్యంగా పరిష్కరించుకుంటారా? ఆ రోజు సామరస్యం ఉందే, వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు, ఈరోజు విద్యార్థుల జీవితం సంబంధించినప్పుడు ఇప్పుడు కూడా సామరస్యంగా పోవాల్సిందే. ఖబర్దార్ అని విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాల లోపల అంతలను ఎందుకు కలిగిస్తున్నారు? అది కలిగించవలసినటువంటి ధర్మం కాదు ప్రభుత్వానికి. సామరస్యంగా పరిష్కరించి సరైన సమయంలో నిర్వహించవలసిన అవసరం. మళ్ళీ వస్తా. జీవన్ రెడ్డి గారు మీరు చెప్పే ముందు ఒకసారి ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ నుంచి రమణారెడ్డి గారు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. రమణారెడ్డి గారు, ఇప్పుడు 2 ఎగ్జామ్స్ మీరు సెంటర్ ఇవ్వమన్నారు, బహిష్కరించారు, అది వాయిదా పడింది. ప్రభుత్వం తనిఖీలు చేస్తాము, ఒక విద్యా ప్రమాణం పెంచుతామంటే మీరు అడ్డుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది, మీరు ఏం చేయబోతున్నారు? నమస్కారం అండి. మొట్టమొదట మేము వీరయ్య గారు చెప్పిన అంశాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాండి. ఈ తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు కావు ఇవి. తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రులు ఉపాధి అవకాశాలు లేకుండా ఏర్పరచుకొని తమతో పాటు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలు. మేము దోపిడిదారులుగా చిత్రీకరించారు వీరయ్య గారు. మీరు కూడా విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు, మేము కూడా విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాము. తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్న సంస్థలు మీరు దోపిడిదారులు అనేది మీ మాట ఏదైతే అంటున్నారో తీవ్రంగా ఖండిస్తున్నా. మీ పార్టీ తరఫున మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు మాట్లాడుతున్న పద్ధతి అది కాదు. మాలో లోపాలు ఉన్నాయన్నారు. అనేక కమిటీలు ఇప్పుడు తనిఖీలు చేశాయి, అనేక రకాలుగా మమ్మల్ని పరీక్ష చేశారు. విద్యా సంస్థలను తనిఖీలు చేయడానికి విద్యాశాఖ అధికారులు ఉన్నారు. విద్యాశాఖ అధికారులు లోపభూయిష్టంగా ఉంటే వారిని సంస్కరించేది పోయి ఆ పేరు మీద మా మీద సిబిసిఐడి, విజిలెన్స్, అంతేకాకుండా ఇంటెలిజెన్స్, యాంటీ కరప్షన్ బ్యూరో, వీటిని మేము వద్దంటున్నాం. తనిఖీలు మేము వద్దనట్లేదు. తనిఖీలకు మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వం మనది, మన ప్రభుత్వము. ప్రభుత్వంతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాణ్యతా ప్రమాణం పెంచడానికి సిద్ధంగా ఉన్నాము. 2 సంవత్సరాలు ₹1 ఫీజు ఇవ్వకుంటే కూడా మేము పాఠాలు చెప్పి లక్షలాది మందిని మేము వాళ్ళని ఉన్నత విద్యావంతులు చేస్తే, వీరయ్య గారు 2 సంవత్సరాలు ₹1 ఇవ్వలేదు. మాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అంతకుముందు 2010 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రోషయ్య గారి దగ్గర నుంచి అనేక రకాలుగా దఫాలుగా విడుదల చేసి మమ్మల్ని క్షోభకు గురి చేశారు. గత 15 రోజులుగా మేము కలవని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నాం. అయ్యా మా సమస్య ఇది, మా మీద పోలీస్ తనిఖీలు వద్దు, మేము 2 సంవత్సరాలుగా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాము, మానసిక సంక్షోభంలో ఉన్నాము, మా ఉపాధ్యాయులందరూ వేలాది మంది జీతాలు లేక అల్లల్లాడుతున్నారు, దయచేసి మా మొర ఆలకించండి కడియం శ్రీయర్ గారిని, మరి అదే విధంగా ఇంకొక ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారిని 5 మంత్రుల్ని కలిసాం, దండం పెట్టాం. అయ్యా మా విషయాన్ని మీరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి. కానీ ఇది జరగలేదే. మేము ఆల్రెడీ 2 పరీక్షలకు మేము ఇచ్చాం, మేమేమన్నాం సహకరిస్తాము, దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోమన్నాం. నిన్న కూడా మేము కడియం శ్రీయర్ గారిని కలిసాం. అయ్యా మా సమస్యను మీరు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోమంటే తీసుకెళ్లాము, కానీ వారు ఎలాంటి స్పందన కనపడతలేదు అన్నారు. మా దగ్గర ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, మేము విధిలేని పరిస్థితుల్లో, మేము చచ్చిపోయే పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం చేయాలని కానీ నిరుద్యోగుల భవిష్యత్తు ఆటలాడుకోవాలని మేము చేసేవాళ్ళైతే 20 లక్షల మంది విద్యార్థులకు 2 సంవత్సరాలకు ₹1 ఇవ్వకపోయినా కూడా మేము విద్యాభ్యాసాన్ని ముగించాము. ఈ విషయాన్ని గమనించకుండా మా మీద ఈ రకమైన సీఎం గారు కూడా ఇదే విషయం మాట్లాడారు. రమణారెడ్డి గారు, ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే విద్యార్థులకు ఎన్ని రకాల ఉద్యోగాలు వచ్చాయి మీరు చెప్తున్న ఈ విషయం దయచేసి. రమణారెడ్డి గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు, జీవన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. వాళ్ళేమో మాకు 2 ఏళ్లుగా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా కూడా నడిపించామంటున్నారు. మీరేమో తనిఖీల పేరుతో వీళ్ళు కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఇదంతా అని మీరు అంటున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం
ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడాలంటే మానవ వనరుల అభివృద్ధి చెందాల, నిజమైన బంగారు తెలంగాణ రావాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ విజిలెన్స్ కానీ ఇంకా ఇతర తనిఖీలు ఏవైతే జరుగుతున్నాయో నిజంగా కూడా వీరయ్య గారు చెప్పిన దాంట్లో తప్పుగా నేను భావించట్లేదు. ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మేము నిజమైన పర్మిషన్లే ఉంటే నిజంగా వ్యవస్థ కొనసాగుతూ ఉంటే తనిఖీలు చేస్తే కూడా ప్రాబ్లం ఉండదు ఎవరికి. మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన వెంటనే 3,000 కోట్ల రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా మీకు డబ్బులు ఇట్లాంటి ప్రాబ్లం ఉండదని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో 100% కాదండి, ఇలా 90% వరకు కాలేజీలు బాగానే ఉంటాయి. ఒక 10%, 12% ఎక్కడైనా కాలేజీలలో ఇబ్బందులు ఉంటే, విద్యా సంస్థలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను ఫర్దర్గా నూతన కాలేజీల విధానంలో కానీ ఈ విద్య ఈ విధంగా కొనసాగకుండా ఉండడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, పిల్లల భవిష్యత్తు మారడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారడానికి, ఈ దేశం యొక్క భవిష్యత్తు మారడానికి మానవులను అభివృద్ధి చేసేదే ప్రధానంగా విద్యా సంస్థలు. అట్లాంటి మానవులను అభివృద్ధి చేస్తేనే కదా మన నిజమైన బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతున్న ఉద్దేశంతో కానీ మాకు ప్రైవేటు విద్యా సంస్థలు అంటే కోపమో వ్యక్తిగతమైన బాధలు లేవు. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం ఒకటే, బంగారు తెలంగాణ నిర్మాణం జరగాల, దానిలో పిల్లగాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, మానవ వనరులు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఇట్లాంటి ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. బెదిరేది లేదంటే మేము ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే బెదరదండి ఈ ప్రభుత్వం. నిజంగా కూడా నేనంటే బ్లాక్మెయిల్గా నేను భావించట్లేదు దాన్ని. కాకపోతే ఏంటంటే ఇయ్యాల 3 రోజుల తరుణంలో ఎగ్జామ్స్ ఉన్న ఈ రీతిలో మేము బహిష్కరిస్తామని కరెక్ట్ కాదు, సబబు కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేమేం చెప్తున్నామంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మన పిల్లలకు వద్దా. ఇలా నా పిల్లగా అన్నారు, మీ పిల్లగా అన్నారు, వీరయ్య గారి పిల్లలు ఉన్నారు, సంపత్ కుమార్ పిల్లలు ఉన్నారు, మా రమణారెడ్డి గారు కూడా పిల్లలు ఉన్నారు. అంటే రమణారెడ్డి గారు మీరు మొత్తం 100% ఒకవైపు తీసుకొని మాట్లాడకండి. కొంత లోపాలు ఉన్నాయి, లోపాలను సరిదిద్దడానికి అన్ని రమణారెడ్డి గారు అన్ని వ్యవస్థ. ఒక్క విషయం ఏంటండి, మనం మున్సిపల్ ఎలక్షన్ లో మీరు కూడా మా సభకు వచ్చారు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా వచ్చారు. ఆ రోజు మీరు ఏం చెప్పారు, మీ సమస్యల్ని మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి తక్షణ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని పరిష్కారం చేస్తారని చెప్పిరా లేదా అన్న మీరు? రమణారెడ్డి గారు నేను ఏమంటారా, సభకు వచ్చినా నేను కూడా మీతో మాట్లాడినా, మీరు కూడా నాకు ఫోన్ చేసి నేను కాదంటలేదు. నేనేమంటే అందరు ఏకదాటిగా తీసుకోకండి. ఒకటే అంటున్నా, మేము బోగస్ విద్యా సంస్థలు నడపట్లేదు. లేదు రమణారెడ్డి గారు, ఐఎమ్ సారీ నేను బోగస్ విద్యా నిర్వహిస్తున్న సంస్థల్ని బోగస్ అనొద్దన్నా. బోగస్ అనలేదండి రమణారెడ్డి గారు వినండి. దయచేసి మా మధ్యన ముఖ్యమంత్రి గారి మధ్యన మా మధ్యన గ్యాప్ పెంచారు, కావాలని కొంతమంది చేస్తున్నారు. దయచేసి మీరు కూడా రమణారెడ్డి గారు ఒక్క నిమిషం. రమణారెడ్డి గారు ఐఎమ్ సారీ టు సే నేనేమన్నా ఒక్క నిమిషం సంపత్ మొత్తం కంప్లీట్ 100% ఒక దాటిపై తీసుకొచ్చుకోండి. రమణారెడ్డి గారు వ్యవస్థలో లోపాలు ఉంటాయి. రమణారెడ్డి గారు పర్మిషన్లు ఇచ్చారన్నా, రమణారెడ్డి గారు పర్మిషన్లు ఇచ్చారు. ఎక్కడైనా ఫీజు రియంబర్స్మెంట్ లో లోపాలు ఉన్నాయని మీరు భావించినట్టయితే ఆ సంస్థల పైన మీరు చర్యలు తీసుకోండి. మేమేమో దానికి వ్యతిరేకం కాదు. రమణారెడ్డి గారు అంటే మొత్తం మీరు 100% తీసుకోకండి. కొంత ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. గతంలో చేసిన లోపాలను సరిదిద్దుతూ భావితరాలకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఈ మానవులను బాగా అభివృద్ధి చేసుకునే విధంగా, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా కోరుకోవడం ముఖ్యమంత్రి గారు తప్పు కాదు కదండి. రమణారెడ్డి గారు విద్యాశాఖ అధికారులతో కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారు తనిఖీల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మనం కుడేడమా వేసుకొచ్చేది ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా విద్యార్థులకు ఎగ్జామ్ జరుగుతున్న తరుణంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా, మా అమ్మ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాన్ని తీసుకున్న నిర్ణయం అన్న 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా. నిన్న ఉదయం కూడా 1 గంట వరకు మేము కడియం శ్రేయర్ గారిని కలిసాం. రమణారెడ్డి గారు కలిసి మాట్లాడాము నిన్న 1 గంట. రమణారెడ్డి గారు మేము సార్ ఈ విషయం రమణారెడ్డి గారు సంపత్ గారు 5-10% కాలేజీలోనే ప్రాబ్లం ఉంది. దయచేసి తనిఖీలకు సహకరించండి. తనిఖీల పద్ధతిని మారుస్తాం. కానీ 5% తేడా ఉంటే ఈరోజు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ వాయిదా పడతాయి. సంపత్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. స్టూడెంట్స్ యూత్ అఫైర్స్ లో శాసనసభలో కానీ బయట కానీ నేను మాట్లాడినా నాకు పూర్తి అవగాహన ఉండి చెప్తా ఉన్నా. 100% మీరు అన్నది వాస్తవము. అయితే వాళ్ళని నమ్మడం మీరు ఏ సమయంలో నమ్మిరంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నమ్మినరు. ఎన్నికల సమయంలో తర్వాత నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా డిఫరెంట్గా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకటి. రెండవది, మీరే చెప్తా ఉన్నారు కదా తనిఖీలు చేయడంలో ఇబ్బంది లేదు, కానీ
ఈ చేసే విధానం గురించి మాట్లాడుతున్నారు. దాంతోపాటు చాలా కాలేజీలు యాజమాన్యాలు లెక్చరర్లు జీతాలు లేక కిరాయిలు కట్టక విద్యార్థుల క్వాలిటీ తగ్గిపోతూ చాలా రకాల ఇబ్బందుల్లో ఉన్నారు. కనుక నేను చెప్తా ఉన్నా, మీరు అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీ అన్న ఇంకో విషయం 100% రమణారెడ్డి గారు మీకు ఒక్క విషయం రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు మీరు అన్నారు కదా ఎవరో ఇద్దరు ముగ్గురు సీఎం కు మీకు యాజమాన్యాలకు డిస్టెన్స్ పెంచినారని. ఇది 100% వాస్తవము. మీరు గ్రహించవలసింది రమణారెడ్డి గారు స్థానంలో ఉండి మొదటి నుంచి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారిని రమణారెడ్డి గారు ఆ రోజు కూడా రమణారెడ్డి గారు మీరు ఒకసారి అంటే అప్పుడు మీరు ప్రెసిడెంట్ ఉన్నారు లేదో మీరు ఒక్కసారి ఏడాది క్రితంకు పోయి చూడండి. ఆ రోజు కూడా ఈ రకంగానే ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేసే ముందు ఈ రకంగానే గ్రీవెన్స్ క్రియేట్ అవుతుంది గవర్నమెంట్కు యాజమాన్యాలకు. ఆ రోజు ముఖ్యమంత్రికి మీకు దూరం చేసిన ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళని కలవండి. టీఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అది గ్రహించండి. ఆ ఇద్దరు ముగ్గురిని కలిసి మీరు చర్చలు జరిపి సరైన పద్ధతిలో వాళ్ళకి ఏం చేరవేయాలో చేరవేస్తే ఇమ్మీడియట్ గా ఫీజు రీయింబర్స్మెంట్ అవుతుంది, విద్యార్థులు ఎంసెట్ అవుతుంది, సంతోషంగా ఉంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలతో ముడిపడిన విషయాలన్నీ కూడా సంచులతో పరిష్కారం అవుతున్నాయి కనుక అటువంటి పరిస్థితిని గుర్తించండి, గ్రహించండి. మీకు సీఎం కు మధ్యలో డిస్టెన్స్ లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు డిస్కషన్. వాళ్ళకేదో సందేశం ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీరే గారు ఇంతకుముందు రమణారెడ్డి గారు అన్నారు మేము అట్లాంటి వాళ్ళం కాదు, మీరు మమ్మల్ని అనవసరంగా అభండాలు వేశారని చెప్పి మిమ్మల్ని ఖండించారు. మీ వాక్యాలు ఆయన నేను ఎవరి మీద అభాండాలు వేయలేదు. అభాండాలు వేస్తే నాకు వచ్చేది ఏమి లేదు, నాకు పోయేదేమి లేదు. రెండోది రమణారెడ్డి గారి గురించో లేకపోతే మరొక వ్యక్తి గురించో నేను మాట్లాడలేదు. ఈరోజు అందరికీ తెలిసిన విషయం, 2 రోజుల క్రితం దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అసోచామ్ అధ్యయనం చేసి ప్రకటించినటువంటి నివేదిక గురించి నేను ప్రస్తావించాను. 7 ప్రైవేటు కాలేజీల్లో పాస్ అయిన వాళ్లకు 7% మించి ఉపాధి దొరకట్లేదు. మిగతా వాళ్ళందరూ 10,000 కంటే తక్కువ జీతానికి ఎంబీఏ చేసి 10,000 కంటే తక్కువ జీతానికి పోయే పరిస్థితుల్లో పడ్డారు అని అసోచామ్ నివేదిక నేను కోట్ చేసిన. నా సొంత అభిప్రాయం కాదది, అందరం చూసినాం, అన్ని పత్రికల్లో వచ్చింది. రెండోది, ఈరోజు ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి పిల్లలున్న కుటుంబాలన్నిట్లలో తెలుసు, అందరూ ఏడవాలనో నవ్వాలనో తెలవని పరిస్థితుల్లో పడ్డారు. ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది, ఒక్క ఇంటర్వ్యూ ఫేస్ చేయలేడు. ఏంటి దుస్థితి? చివరికి లాస్ట్ సెమిస్టర్లో ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సొంతం కాదు అనేటువంటిది అనేక విషయాల్లో విద్యార్థుల్లో తేలుతా ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూకి పోయేటప్పటికి తాము సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని స్థితిలో విద్యార్థులు పడుతున్నారని అంటే వాళ్ళ బతుకు ఏమిటి అనేటువంటిది సమస్య. ఇదేదో గవర్నమెంట్ ఉద్యోగాలు కావు, గతంలో లాగా సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇవ్వడానికి. ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చేయకుండా వాళ్ళు సాటిస్ఫై కాకుండా ఉద్యోగాలు ఇయ్యరు. కాబట్టి సర్టిఫికేట్ వస్తున్నది, బయటకు వచ్చేటప్పటికే ఎందుకు కొరగాకుండా పోతున్నారు. ఇది జీవితంలో గత 5-6 సంవత్సరాలుగా అందరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. నేను ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మూడో అంశం ఏంటంటే ఈరోజు బోగస్ విద్యా సంస్థలు నడపట్లేము ఇట్లాంటివి చెప్పాను. ప్రతి విద్యా సంస్థ బోగస్ అని నేను కూడా అనలేదు. కానీ అనేకమైన బోగస్ సంస్థలు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు విజిలెన్స్ చేయొచ్చు, ఇతరులు చేయొద్దు. ఎందుకు డిఫరెన్స్? నేను ఒక నిమిషం రమణారెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నంతసేపు నేను రాలేదు. నేను మాట్లాడేది కూడా వినండి. ఇప్పుడు ఆగండి మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలేదు కదా. మీరు మాట్లాడేటప్పుడు అడ్డం రాలేదు. మీరు ఆగండి కాసేపు, మీరు ఒక్క నిమిషం ఆగాలి మీరు. అందుకని నేనేమంటున్నానంటే
ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ ఎన్ని కాలేజీల్లో జరుగుతున్నాయి చెప్పండి. నిజంగా స్టాండర్డ్స్ ఉంటే క్యాంపస్ సెలక్షన్స్ వేళ్ల మీద లెక్కించేటువంటి కాలేజీలు, మిగతా కాలేజీలు దిక్కు దివాణం లేదు. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే పాయింట్, మీరు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడారు, కరెక్ట్. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఈ 2 ఏళ్లలో మేము పరీక్షలకు సహకరించామనే స్టాండ్ మీరు తీసుకొని ఉంటే అందరం మీకు మద్దతునిచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా మీరు ఫీజు రీయింబర్స్మెంట్ కంటే విజిలెన్స్ మీదనే ఎక్కువ నొక్కుతున్నారు, తనిఖీల మీదనే ఎక్కువ నొక్కుతున్నారు. తనిఖీలు ఆప్ చేసి ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి ధోరణి. ఇప్పుడు చెప్పండి రమణారెడ్డి గారు. వీరయ్య గారు చెప్పండి. వీరయ్య గారు దయచేసి మా విన్నపం ఒకటే, మేము ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇదంతా ఆందోళన చేస్తున్నాం అనేది సరైనది కాదు సార్. దాని మీద చేయండి అంటున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మా దృష్టిలో ప్రభుత్వము కొత్త ప్రభుత్వము, కొత్తగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక అవసరాలు ఉన్నాయి, వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేశాము. 2 సంవత్సరాల కాలంలో అనేక సార్లు కలిసాము, విజ్ఞప్తి చేశాము. వాళ్ళు మాకు చెప్పింది ఏమిటంటే వెలుసుబాటును బట్టి ఇస్తా అన్నారు. మొన్న జరిగింది ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉగాది పర్వదినం రోజు వారు ఏం చెప్పారంటే మొత్తము 3065 కోట్ల బకాయిలు మొత్తం విడుదల చేస్తున్నామని చెప్పారు. సంతోషించాం. కానీ రెండో పక్కన 9వ తారీఖు 8వ తారీఖే ఒక ఉత్తర్వు వచ్చింది. దాంట్లో మా బాధ ఏమిటంటే పోలీస్ తనిఖీల గురించే మా బాధ తప్ప మేము తనిఖీలకు వ్యతిరేకం కాదంటున్నాం కదా. ఆల్రెడీ తనిఖీలు చేసినాక అప్లికేషన్ ఇచ్చారు కదా, ప్రభుత్వ సంస్థలు ఇచ్చాయి, మాకు వేరే ప్రైవేట్ సంస్థలు ఇచ్చినాయి కాదు మేనేజ్ చేయడానికి. రెండోది ఒక విషయం చెప్పారు, ఇంజనీరింగ్ విద్య ఒక సంక్షోభ స్థితిలో ఉన్నది అనేది, అందులో చదువుతున్న విద్యార్థులకి ఉద్యోగాలు రావట్లేదు అనేది వారు చెప్పారు. అయ్యా దీనికి కారణం ఒకటే, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వము అంతర్జాతీయ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు తెలంగాణలో సాంకేతికంగా వెనకబడ్డ ప్రాంతంగా గుర్తించి కాలేజీలు ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే ఎప్పుడైతే తెలంగాణలో ఈ సాంకేతిక సంస్థలు వచ్చాయో తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులు ఏం చేశారంటే తమ యొక్క ఎక్స్పెక్టేషన్స్, పిల్లవాడి యొక్క స్టాండర్డ్స్, ఎబిలిటీ ఏమిటి అనేది ఇంజనీరింగ్ కాలేజీలో డిఫరెంట్ సబ్జెక్ట్ మరోసారి తీసుకున్నాము. థ్యాంక్ యూ. మొత్తానికైతే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు సామరస్యంగా పరిష్కారం అయితే విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆందోళన ఉండదనేది అందరి అభిప్రాయం. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఉంది. ఒక మాట సంగప్ప గారు, ఒక్క మాట సార్, ఒక్కటే 30 సెకండ్లు, ఎందుకంటే లక్షల కోట్ల వీసీ ద్వారా 30 సెకండ్. నేను ఏమంటున్నా అంటే ఒకవేళ కనుక మా సంపత్ గారు చెప్పినట్టుగా పారదర్శకంగా లేకపోతే అవినీతి ఉంటే స్వయంగా ఒక మహేందర్ రెడ్డి గారు మంత్రి కాలేజ్ రద్దు చేశాం సార్, మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కాలేజ్ రద్దు చేశాం సార్. వినండి, మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రద్దు చేశారు. ఇవాళ మా నియోజకవర్గంలో ఒక 6 సబ్ స్టేషన్లు ఉంటే వీరయ్య గారు వినండి సార్, ఇంపార్టెంట్ సార్, 6 సబ్ స్టేషన్లు మా నియోజకవర్గంలో ప్రారంభిస్తే దానికి 4 చొప్పున లైన్ మ్యాన్ ఉద్యోగాలు ఉంటే వాటికి 30 అప్లికేషన్లు వస్తున్నాయి సార్. చూస్తే ఇంజనీరింగ్ ఉంది. ప్రధాన ఉద్దేశం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరినో ఇబ్బంది పెట్టడం, విద్యా సంస్థలు బద్నాం చేయడం, ఎవరి మీద బ్లాక్ మెయిల్ చేయడం కాదు మా ఉద్దేశం. మేమంటాం వారికి ఇంకొక మాట కూడా చెప్తాం, మీరు ఫీజు గురించి కొట్లాడండి, ప్రభుత్వంలో ఉన్న మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ వద్దు మా మీద, ఈ విజిలెన్స్ వాళ్ళు వద్దంటారో అది కరెక్ట్ కాదని చెప్పి మేము వీరితో ఏకీభవిస్తాం. ఒకవేళ విద్యా సంస్థల్లో పోలీసులను తీసుకుపోయి భయభ్రాంతులకు గురి చేస్తేనే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి అని ప్రభుత్వం అనుకుంటే ఒకటి వాళ్ళు విజ్ఞత వదిలేస్తాం, పోలీసులను తీసుకుపోతేనే జరుగుతుంది అనుకుంటే. రెండవది మహేందర్ రెడ్డి ఉండని, ఇంకో ఎమ్మెల్సీ ఉండని, వీళ్ళందరి కాలేజీలు వాళ్లకు రాజకీయ వ్యవహారాలు ఎక్కువై కాలేజీలు ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ ఉంటే వాలంటీర్లు క్లోజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్న సందర్భంలో వీరు చెప్పే పేర్లున్న వాళ్ళే సంథింగ్ ఫిషీ అని నేను చెప్పింది ఆ 4 సంచలన వాళ్ళే కావాలని అంటే చెప్పుకోవడానికి మాది మేమే చేసుకున్నాం. చూసారా, శీల పరీక్షకు ఒక ఉదాహరణ. మంత్రుల కాలేజ్ రద్దు చేసిన 100% వాస్తవము. వాళ్ళ శీల పరీక్ష వాళ్ళే చేసుకున్నట్లు ఆల్రెడీ మూత పడబోతున్న కాలేజీలో చూసినవా మేము క్లోజ్ చేసినామని చెప్పుకోవడానికి 4 చేసిర్రు.
ఆడ 400 మంది Okay. బ్లాక్ సంబంధం చేసి కూడా అడగలేరండి. గొంతులో ఇంకొక- కత్తి ఇంకొక పెట్టి important issue. ఒక్క మాట కూడా అడగలేరు ముఖ్యమంత్రి గారిని. ఒక్క మాట కూడా అడగలేరు. నలుగురు చేసిరు, 400 కాలేలు, 400 యాజమాన్యాలు, 4 లక్షల Right. మంది విద్యార్థులు రోడ్ల పాలవుతుంటే వాళ్ళతో తమాషాలు చేస్తున్నారా, ఆడుకుంటున్నారా? 2వ తేదీ మే దీనికి 2వ తేదీ కారణం ఎంసెట్ ఎవరు? లేదు, దీనికి టెట్ మూలం లేదు. ఎవరు? దానికి దీనికి కారణం కర్త, ప్రభుత్వం. కర్మ, క్రియ కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ. నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వము విద్యా వ్యవస్థ ఇట్లా విద్యార్థుల కొనసాగడానికి మీద, కర్త, కర్మ ఈ విద్యార్థుల మీద, దేశంలో, యాజమాన్యాల ఈ మీద, దేశం- విద్యా వ్యవస్థ మీరు మీద try కంటే చేస్తే ఆగండి, ఇది దాని వెనకాల దాగి ఉన్నట్టు డబ్బు సంచుల మీద ప్రేమ ఎక్కువ కావడం వల్ల ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా దాన్ని సామరస్యంగా పరిశీలించి రిజాల్వ్ చేసి రేపు టెట్ కానీ ఎంసెట్ కానీ జరగాలి. లేకపోతే 1-2 రోజులు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే ఎగ్జామ్ రాసే విద్యార్థి తెలుస్తుంది ఏ రకమైనటువంటి మైండ్ సెట్లో మార్పు వస్తుందో. అది ప్రిపేర్ అయింది మొత్తం అప్ అండ్ డౌన్ అవుతుంది. ఆ రకంగా కూడా ఎగ్జామ్కు ఒక యజ్ఞం లాగా ప్రిపేర్ అయ్యింటాడు, ఒక టెట్ కానీ ఒక ఎంసెట్ కానీ. అటువంటి విద్యార్థుల గురించి, తల్లిదండ్రుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసేది విద్యా ప్రమాణాలను పెంచడం. కాలేజీల మీద గొంతు మీద కత్తి పెట్టడం, కాలేజీలకు కాదు. పర్మిషన్ ఇయ్యకు, తీసేయి. మీ పార్టీ కాంగ్రెస్ తప్పు చేసిందని కూడా తీసేయి. నువ్వు అంత సుప్పనాథ్ చేయి, నేను కాదనట్లేదు. ఈ రోజు కొనసాగుతున్నటువంటి విద్యా సంస్థలలో 70% ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల్లో ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చి ఇట్లాంటి అవినీతికి పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇలా V6 లో ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ దేశంలో ఈ డిక్షనరీలో ఈ పేపర్లో అవినీతి అనే పదం పుట్టిందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. సంగప్ప గారు మేమేమంటున్నాం, అసలు అవినీతి అనే పదం డిక్షనరీలో పుట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ నిన్న పార్లమెంట్ లో చూశారు. డిక్షనరీలో అవినీతి కాదు, అసలు డిక్షనరీ రాసిందే కాంగ్రెస్. మిస్టర్ జీవన్ రెడ్డి, కేసీఆర్ అయినా జీవన్ అయినా కాంగ్రెస్ రాసిన డిక్షనరీ మిస్టర్ జనరల్ భారతదేశంలో రాజకీయాలు నేర్పింది క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మీరు పోరాటం చేయండి. సపోర్ట్ చేస్తాం. మీకు రావాల్సిన బకాయిల గురించి మీరు మాట్లాడండి. మేము వీరయ్య గారు అందరం కలిసి మీకు సపోర్ట్ చేస్తాం. రూలింగ్ పార్టీలో ఉండి మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ముఖ్యమంత్రి ఆ నలుగురికి 4 సంచులు డబ్బు సంచులు ముట్టిన తర్వాత ఇస్తారు. లాస్ట్ టైం ఈ డబ్బులు అవినీతి పారదర్శక లేకపోవడం, వాళ్ళు పారదర్శకంగా ఉండడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ V6 ద్వారా లక్షల మంది ప్రజలు చూస్తా ఉన్నారు. ఒక మంత్రి కాలేజీ రద్దు చేసింది, ఒక ఎమ్మెల్యే కాలేజీ రద్దు చేసింది, ఒక అధికార పార్టీలో వ్యక్తుల కాలేజీ అవినీతి మొత్తం బయటికి రాకుండా ఉండడానికి ఆ నాలుగు చేసి ఏదో 4 చేసినామని చెప్పడం కాదు. 400 కాలేజీల విద్యార్థులు యాజమాన్యం తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకుంటారు. వాళ్ళ గొంతు మీద చెప్పినట్టు 10,000కు 8,000కు లెక్చరర్లు, 6,000కు లెక్చరర్లు, ఇంజనీరింగ్ చదివిన పిల్లగాళ్ళు లైన్ మెన్ గా వస్తామని చెప్పి మాది నేనే సాక్ష్యం అండి. అప్లికేషన్ ఫామ్లు ఒక్కొక్క సబ్ స్టేషన్ ఏమయ్యా ఇంజనీరింగ్ చదివినాం అంటే ఏం చదివినాం సార్, ఎక్కడ చదివినాం, ఏం చదివినాం మాకే తెలియదు, నాకు లైన్ మెన్ ఉద్యోగం ఇవ్వాలి అంటారు. ఒక లైన్ మెన్ ఉద్యోగం అడుగుతా ఉన్నారంటే దానికి పరిష్కారం పోలీసు వాళ్ళని కాలేజీలలో భయభ్రాంతులకు గురి చేయడమా, విజిలెన్స్ పంపించడమా, ఏసీబీలను పంపించడమా. కాలేజీలలో పోలీసులను ఏసీబీని విజిలెన్స్ పంపించి భయభ్రాంతులకు గురి ఆ కాలేజ్ స్టాండర్డ్ అడ్మిషన్లు కాకుండా ఉంటే అది క్వాలిటీ ఎడ్యుకేషన్. మీ కాలేజ్ విద్యా సంస్థలు 100% సంస్థలు తప్పు పట్టట్లేదు. అక్కడ కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఆ వ్యవస్థలో కొంత మార్పు అవసరం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. రానున్న రోజుల్లో ప్రపంచంతో పోటీ పడాలా ఈ దేశం, ఈ రాష్ట్రం. అంటే బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే పిల్లగాన్ని మంచిగా చదువుకోవాలని మేము ఇస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి. ఆ రోజు కాలేజీలు ఇచ్చి దొంగ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రోజు అడ్డుగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండకూడదు. తనిఖీలు చేయడానికి మేమేమంటాం, డబ్బులు మీరు రండి 100% చేయండి, ఇబ్బంది లేదు. ఆయన రమణారెడ్డి అంటున్నాడు, సంపత్ కుమార్ అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఏమి ఇబ్బంది లేదు. మీరు అనుకున్నట్లు ఎస్ బంగారు తెలంగాణ కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. లెట్ మీ కంప్లీట్. మీరు విను సార్. అయితే బంగారు తెలంగాణ నిజంగా మీరు కావాలనుకుంటే ఏ రకంగా వీళ్ళలో ఈరోజు బంగారు తెలంగాణ కంగారు తెలంగాణ 25 లక్షల మంది కంగారు పడుతున్నారు. 25 లక్షల మంది విద్యార్థుల పేరెంట్స్ కంగారుతో ఉన్నారు. 25 లక్షల మంది విద్యార్థులను ఇన్ని రోజులు చదువు చెప్పిన కాలేజీలు కంగారు పడుతున్నారు. కంగారులో ఉండడానికి కారణం ప్రధాన ఫైనల్ గా ఇష్యూస్ ఇప్పుడు 3,70,000 మంది టెట్ రాస్తున్నారు, దగ్గర 2.5 లక్షలకు పైగా
ఎంసెట్ రాస్తున్నారు. సో ఇంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం సూచన ఇస్తారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్? ఒకటి, ఇంతకుముందు సంపత్ కుమార్ గారు చెప్పినట్టు నందగిరి హిల్స్లో ఏదో జరిగిందట, సంసులతో ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి అట్లా జరగకూడదు. మొదటి పాయింట్. ఎందుకంటే ఇది ఇంత దూరం వచ్చిన తర్వాత దానికి ఏదో సరైన పరిష్కారం ఉండాలి తప్ప లాబియింగ్ తోటి పరిష్కారాలు కాకూడదు. రెండోది, విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా ఈ పట్టుదల విజిలెన్స్ ఎవరు చేయాలి, తనిఖీలు ఎవరు చేయాలి అనే దాని మీద కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఈ పట్టుదల ప్రదర్శిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మద్దతునిస్తారు. ఆ రూపంలో ప్రభుత్వం వీళ్ళు చర్చలు జరుపుకొని సంప్రదింపులు జరుపుకొని ఒక అండర్స్టాండింగ్ రావడం మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. ఒకటే బాటం లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ అటు యాజమాన్యాలు గారు రెండు చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కూడుకున్నది కనుక ఇద్దరు కూడా అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 మెట్లు దిగైనా సరే దయచేసి ఈ రోజు చర్చలు చేసి రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కానీ యాజమాన్యాలు 2 మెట్లు దిగైనా సరే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సంపత్ గారు, వీరయ్య గారు, జీవన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఏప్రిల్ చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.